నెల్లూరులో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించిందని ట్రాఫిక్ సిఐ రామకృష్ణ తెలిపారు. మంత్రి నారాయణ ఆదేశాలతో 7 ప్రధాన కూడళ్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయటం శుభ పరిణామమని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పట్టుబీడిస్తున్న ట్రాఫిక్ సమస్యకు స్వస్తి పలకడానికి నూతన ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం దిశగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుపై సిఐ రామకృష్ణతో నెల్లూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు నగరంలోని ట్రాఫిక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ యొక్క ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అధికారుల యంత్రాంగం అనేక చర్యలు చేపడుతుంది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ట్రాఫిక్ సిఐ రామకృష్ణ సార్ మనతో సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ప్రెజెంట్ డేస్‌లో అసలు నెల్లూరు నగరంలో ట్రాఫిక్ ఎలా ఉంది? దీన్ని ఎలా నియంత్రిస్తున్నారు? మీకు ఒక తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ప్రజలు మీకు సహకరిస్తున్నారంటారా? నెల్లూరు వ్యాస్ట్‌గా డెవలప్ అయ్యే సిటీ. మనకి ముఖ్యంగా మన కృష్ణపట్నం పోర్ట్ ఉంది. అలాగే నెల్లూరుకి ఆనుకునే నేషనల్ హైవే ఉంది. అలాగే చుట్టుపక్కల సరౌండింగ్స్‌లో అంతా కొత్త కొత్త ఇండస్ట్రీస్ అవన్నీ వస్తున్నాయి. మన నెల్లూరు టౌన్ బోత్ ట్రాఫిక్ స్టేషన్ కలుపుకుంటే నెల్లూరు ఎంటైర్ సిటీ కార్పొరేషన్ కిందకొచ్చేసి 54 వార్డ్స్ వస్తున్నాయి. ఈ వార్డ్స్ జనాభా లెక్కన తీసుకున్నా మనకి ఈ నియర్లీ ఒక 8,00,000 దాకా పబ్లిక్ మన నెల్లూరు ఎంటైర్ సిటీలో ఉంటున్నారు. ముఖ్యంగా ఈ ఇంతమంది పబ్లిక్ ఉన్నారు కాబట్టి ఒక నియర్లీ యాజ్ స్టాటిక్స్ ప్రకారం వెహికల్స్ ప్రకారం నియర్లీ ఒక 1,00,000 బైక్స్ దాకా ఉన్నాయి. అలాగే ఒక 5,000 దాకా కార్స్ ఉన్నాయి. అలాగే ఆర్టీఓ స్టాటిక్స్ ప్రకారం నియర్లీ ఒక టౌన్‌లోనే 6,000 ఆటోస్ తిరుగుతున్నాయి. అలాగే టౌనే కాకుండా బుచ్చి, కోవూరు, పక్కనున్న ఇందుకూరుపేట, ముత్తుకూరు, వెంకటాచలము, పొదలకూరు నుంచి కూడా డైలీ వేలాది వాహనాలు మళ్ళీ ఆటోలు ఎక్కువ వస్తున్నాయి. అలాగే మనకి ఆత్మకూరు బస్ స్టాండ్ చూసుకుంటే డైలీ 541 బస్సెస్ విజిట్ చేస్తాయి ఆత్మకూరు బస్ స్టాండ్‌కి. అలాగే మన మెయిన్ ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా నియర్లీ ఒక 500 బస్సెస్ వస్తాయి. అలాగే ఆర్టీసీ నుంచే నియర్లీ ఒక ఆహ్, 50,000 దాకా ప్రయాణికులు నెల్లూరు టౌన్‌లో సంచరిస్తారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. అలాగే ముఖ్యంగా మనకి రైల్వే స్టేషన్‌లో ఒక నియర్లీ డైలీ 80-100 ట్రైన్స్ వస్తాయి. వీటి నుంచి కూడా ఒక 30,000 పబ్లిక్ వస్తారు. ఈ పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ అనేది కొద్దిగా కంజెషన్ అయితుంటది. దాని గురించి ముఖ్యంగా మన నెల్లూరు ట్రాఫిక్ నుంచి సీనియర్ ఆఫీసర్స్ అడ్వైస్ ప్రకారం ప్రతి ఇంపార్టెంట్ పాయింట్‌లో మా ట్రాఫిక్ మొబైల్స్ అండ్ మా స్టాఫ్ ఉంటారు. ట్రాఫిక్‌ని ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తాం. నగరపాలక సంస్థ 7 ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసింది. అందుబాటులోకి వస్తే మీకు సులభంతరంగా ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం ఉంటుందంటారా? ప్రజలు ఏ విధంగా సహకరిస్తే వెరీ గుడ్. నెల్లూరు టౌన్‌లో నియర్లీ 7 ప్లేసెస్‌లో మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మన మంత్రి గారు నారాయణ గారి చొరవతో 7 ట్రాఫిక్ సిగ్నల్స్ వస్తున్నాయి. అలాగే రూరల్ ఎమ్మెల్యే గారి చొరవతో కూడా 7 ట్రాఫిక్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఇవి ముఖ్యంగా వచ్చేసి మనకి రామలింగాపురం, హరినాథపురం, కనకమహల్ సెంటర్, అలాగే డిపిఓ, కేవీఆర్ సెంటర్, మార్కెట్ సెంటర్, వీఆర్‌సీ సెంటర్‌లో పెడుతున్నారు. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏందంటే ఇది మ్యాట్రిక్స్ వాళ్ళ సీసీ కెమెరాతో లింక్ అయ్యి ఎస్‌పీటీ అనే టెక్నాలజీస్ ద్వారా ఇది మౌల్డ్ అయ్యి ఉంటది. దీంట్లో వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ నేనే ఒక పబ్లిక్ అనుకోండి బైక్‌లో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్‌గా ఎళ్తున్నాననుకోండి. అదే సిగ్నల్ లైన్ క్రాస్ చేయడం గాని, అది గాని చేసి అదే ఫోటోని క్యాప్చర్ చేసేసి ఆటోమేటిక్‌గా ఈ చలాన్ జనరేట్ చేసి ఆ వెహికల్‌కి సంబంధించిన వాళ్ళకెళ్ళుద్ది. డేస్‌లో యువత త్రిబుల్ రైడింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్, ప్రత్యేకించి ర్యాష్ డ్రైవింగ్‌పై అనేక ప్రాంతాల్లో పికెట్స్ ఏర్పాటు చేస్తాం. ప్రత్యేకించి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు రాత్రి పగలు తేడా లేకుండా. మీకు ఎలాంటి ప్రజల నుంచి వస్తుంది? ఆళ్ళకి అవేర్‌నెస్ ఎలా చేస్తున్నారు సార్? ముఖ్యంగా యువత గాని, ఎవరైనా సరే ఏ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గాని, డ్రంక్ అండ్ డ్రైవ్ గాని చేస్తున్నారు. ఎస్పీ గారి ఆదేశాలు అడిషనల్ ఎస్పీ గారు, టౌన్ డీఎస్పీ గారి ఆదేశాలు డైలీ నాట్ ఓన్లీ ట్రాఫిక్కే కాదు లా అండ్ ఆర్డర్‌లు కూడా వివిధ టైమ్స్‌లో అంటే మార్నింగ్, ఈవినింగ్ 5-7 ఒకసారి పెడతాము. 6-8 పెడతాము. 8-10 పెడతాము. డిఫరెంట్ టైమ్స్‌లో వెహికల్ చెకింగ్ పెడుతున్నాము. దీంట్లో ఎక్కువ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్‌గా తోలేవాళ్ళు, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళని పట్టుకున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే నియర్లీ ఒక 3 డేస్ ఇంప్రిజన్‌మెంట్ అని ఇస్తున్నారు మేజిస్ట్రేట్ గారు. 10,000 రూపీస్ ఫైన్ ఏస్తున్నారు. డైలీ నియర్లీ ఒక ట్రాఫిక్‌లో డైలీ ఒక 6-8 డ్రంక్ అండ్ డ్రైవ్స్ పెడుతున్నాము. అలాగే లా అండ్ ఆర్డర్‌లో కూడా నియర్లీ డైలీ ఒక 5-6 పెడుతున్నారు. వీళ్ళందరినీ కోర్ట్‌లో సబ్మిట్ చేసి ఒక్కొక్కరికి 10,000 ఫైన్ ఏస్తున్నారు. ఇప్పటికి నెల్లూరు ఈ మంత్‌లో నవంబర్‌లో నియర్లీ ఒక 80 దాకా డ్రంక్ అండ్ డ్రైవ్స్ పెట్టాము. వీళ్ళందరూ కూడా ఫైన్‌లు ఏపిచ్చాం. ఇంజినీరింగ్‌తో పాటు ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఉంటది. అందుకే ఎక్కడైనా మనం వీలు దొరికినప్పుడల్లా పబ్లిక్ వాహనాలను ఆపి పబ్లిక్ వాళ్ళకి ముఖ్యంగా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ గురించి, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి, అలాగే హెల్మెట్ గురించి వీటి గురించి గైడ్ చేస్తున్నాము. పబ్లిక్ కూడా సాధారణంగానే స్వీకరిస్తున్నారు. 1%, 2% ఉన్నారు గానీ వాళ్ళు కూడా చెప్తే వింటున్నారు. పబ్లిక్ ఎప్పుడు కోఆపరేటివ్‌గానే ఉన్నారు.
సో ఇది ఏదైతే కూడా నెల్లూరు నగరం ఉన్నటువంటి ట్రాఫిక్ పద్మవ్యూహానికి సమస్యకి పరిష్కారం దొరికిందని చెప్పుకోవచ్చు. సుమారుగా 7 నగరం ఉన్నటువంటి 7 ప్రధాన కూడళ్లలో కూడా అత్యతన టెక్నాలజీకి సంబంధించి ఎస్పీటీ అదేవిధంగా మ్యాట్రిక్స్ థాంక్ యూ సార్. మ్యాట్రిక్స్ సంబంధించిన అనుసంధానంతో కూడా ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేస్తాయని చెప్తున్నారు. ఎవరైనా సరే అనుమానిత వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే ఈ ట్రాఫిక్ రూల్స్ గనుక అధిగమించి గనుక పోతే వారికి స్పాట్‌లోనే పెనాల్టీ పడి తీసుకపోవడం యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. మరోవైపు ట్రాఫిక్ సిగ్నల్స్ సంబంధించి ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కూడా ప్రజలు సహకరించాలని చెప్పేసి ట్రాఫిక్ సీఐ రామకృష్ణ కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్‌తో కలిసి తేజ వైకే టీవీ నెల్లూరు నగరపాలక సంస్థ నుండి.